క్రిష్, నువ్వు వెళ్ళడానికి వీలేదు క్రిష్. క్షేమం కాదు, అర్థం చేసుకో క్రిష్. పామును మెళ్ళో వేసుకుని తిరిగేటోడు ఓ పగతో ఉంటాడు. ఈ టైంలో నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళడం మంచి. వింటా, ఆయన చెప్పినట్టే చేస్తా. నేను నిన్ను పోగొట్టుకొని బ్రతకలేను. ఇంచిక సత్య మీద హక్కు ఉంది కాబట్టి. నా మీద మొదటి హక్కు మా బాపుది, ఆ తర్వాతే మంచి చెడు ఆలోచించవా? దేవుడు బాపునే. నేను కోరినవన్నీ ఇచ్చిండు, ఏ లోటు రాకుండా. దీన్ని రుణం తీర్చుకోవడం అనరు, మూర్ఖత్వం అంటారు. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఇంకాంగానే వస్తాడు. పని మీద వెళ్ళలేదు. క్రిష్ గొడవలకి వెళ్ళడం నాకిష్టం లేదు. ఆ మాటను నేను చెప్తేనే పోయిండు. నాకున్నది ఒక్కటే నాలుకే. ఆడోళ్ల పని జరిగేది చూస్తూ ఉండుడే. సలాల్ నా హక్కులను నా చిన్నగాడు ప్రమాదం కంటే డేంజర్ గాడు కదా. ఏమన్నా అయితే పిచ్చిదాని లెక్క మాట్లాడకు. వాడంటే నీకే కాదు, నాకు కూడా ఓకే బలివ్వరు. చస్తే చచ్చాడులే అనుకోవాలి. అడుగుతున్నాను నేను. క్రిష్ మీ కొడుకు కాదు, మీ కొడుకు కాదు. మీ కన్ను కొడుకు మీ ఇంట్లోనే ఉన్నాడు. విన్నాను, దబాయించకండి. మీ కొడుకు కాని కొడుకుని స్వార్థం కోసం కాపలా 10 మంది ముందు బయట పెట్టండి. ఆ నిజం నీతోనే చచ్చిపోతుంది. కానీ ఆ పని చేయ. సరే, ఇప్పుడు నీ మొగుడు నా కొడుకు కాదని నిజం తెలిసిపోయింది కదా, ఏం చేస్తావు? చెప్తే నమ్ముతాడు అనుకుంటున్నావా? అలాంటి ప్రమాదం లేకుండా క్రిష్ ఇంకా నా మాటేం వింటాడు? నాతోందప్ప. చచ్చేదాకా గెలవనియ్యా. గెలవాలంటే ఇంకొక జన్మెత్తాలే. ఎక్కువగా నమ్మే క్రిష్ ని మోసం చేయడానికి మనసులో వస్తుంది. నరనరలో స్వార్థమే ఉంది. అసాధ్యులు కారు. ఏంది శాపం పెడుతు? బతికినంత కాలం ఈ చేతుల్లో నుంచి లాగేసుకుంటాను, సహా తెలియజేస్తాను. ఏయ్, నీ వల్ల కాదు, చేసి కూడా లేపేస్తాడు. మీరు క్రిష్ కి గొప్ప కావచ్చు, నా విషయంలో గుడ్డిగా ప్రవర్తించడు. యమధర్మరాజునే ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడుకుంది. భర్త కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధ నిలబడతాయి. తెలిమంచు కరిపునీయనా ప్రభు, నీతో వపునీయనా ప్రభు. సూపర్, అమేజింగ్. వేసావుగా పంచ్.
బ్రహ్మదేవుడి కంటే తక్కువేం కాదు. ఇక ఆపుతావా? ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ నేర్పింది. అరవటం తప్ప ఏమీ చేత కాదు. ఉండడం నేర్చుకోవాలనేది ఉండదు. అందమైన ముగ్గు చూపించు, చూసుకోవడం తెలిసినా బాగుండు. సర్దుకుపోతా, హ్యాపీగా ఫీల్. కాకపోతే ఇదిగో అలాగే మొద్దు మొహాల్లా ఉంటారు. అసలు నీకు బుద్ధుందా? పాపం చూసుకోకుండా బకెట్ కాలికి తగిలుంటుంది. ఆ మాత్రం దానికి చూసావా? ఏమైంది నందిని? ప్రాబ్లం నీ మాటలే నా ప్రాబ్లం. నేనంటే ఇష్టం లేకపోతే మొహం మీదే ఊరుకునేదే లేదు. నేనేం తప్పు నిజాలు దాచి నిన్ను పెళ్లి చేసుకోలే. నువ్వే మొండి పట్టుపట్టి చేసుకున్నావు. తప్పు నీది. సుభాష్ గారికి రంగు పడింది. ఇంకా ముందు మీడియా ముందుకొచ్చి నా గురించి, నా ప్రాణం గురించి సోయించాయించను, పట్టించుకోను. కానీ మీ బాపు